హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇది ల్యాప్టాప్ వచ్చేసి లెనోవో థింక్ ప్యాడ్ అండి. i5 4th జనరేషన్ X240 కాన్ఫిగరేషన్ అండి. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి ల్యాప్టాప్ 4GB ర్యామ్ ఉందండి, 480GB SSD ఉందండి. సో 4GB అనేది విండోస్ 10కి మనకు సరిపోదండి. సో సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతుంది. సో అది 4GB అనేది టోటల్గా యూటిలిటీ అనేది విండోస్కి వెళ్ళిపోవడం వల్ల మనకు హ్యాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇలా చెక్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి ఎంఎస్ ఇన్ఫో 32 కొట్టేస్తే మనకు రన్ కమాండ్లో ఇక్కడ మనకు ల్యాప్టాప్ మోడల్ నెంబర్ తెలుస్తుందండి. అక్కడ చూడండి, లెనోవో థింక్ ప్యాడ్ X240 మోడల్ నెంబర్. కింద చూస్తే i5 4th జనరేషన్. సో ఇప్పుడు మనం వచ్చేసి ల్యాప్టాప్ను రీస్టార్ట్ చేసుకోవాలి. ల్యాప్టాప్ రీస్టార్ట్ అయిన తర్వాత బ్యాటరీ తీసేయాలి. సో బ్యాటరీకి లాక్లు ఉంటాయి. ఈ ల్యాప్టాప్కి వచ్చేసి 2 బ్యాటరీస్ ఉన్నాయండి. ఒకటేమో అవుట్ సైడ్ ఇచ్చారు, ఇంకొకటేమో ఇన్సైడ్ ద క్యాప్లో ఉందండి. సో లాక్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ స్లైడ్ చేయగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఎడ్జెస్లో మనకు స్క్రూస్ ఉన్నాయి. ఆ స్క్రూస్ మొత్తం తీసేసినాక ప్యానల్ తీసేయాలి. ఆ ప్యానల్ తీసేసిన తర్వాత ఇంకో బ్యాటరీ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఒక 8 స్క్రూస్ ఉన్నాయండి దీనికి. ఆ స్క్రూస్ మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడు. సో ఇందులో వచ్చేసి ల్యాప్టాప్లో ఒకటే ర్యామ్ స్లాట్ ఇచ్చాడండి. సో మనకు కావాలి అంటే 8GB వేసుకోవచ్చు, లేదు అంటే 16GB ఓన్లీ సింగిల్ స్లాట్లో వేసుకోవచ్చు అండి. డ్యూయల్ స్లాట్ అనేది లేదు ఇందులో ఈ ల్యాప్టాప్లో. సో ఇలా తీస్తే క్యాప్ వచ్చేస్తుంది, పైన ఫ్రేమ్. ఇంకొకటి ఇది చూసారా, ఇది బ్యాటరీ, అది వచ్చేసి ర్యామ్ అండి, 4GB ర్యామ్. ఒకటే స్లాట్, అదొకటే స్లాట్ ఉంది మనకు, డ్యూయల్ స్లాట్ లేదు. సో అది ల్యాప్టాప్కి వచ్చేసి మనకు ఎఫెక్ట్ అండి, ఎందుకంటే తీసుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు 4GB ఉంది. సో నేను ఇంకో 4GB యాడ్ చేసుకోలేను. సో డైరెక్ట్గా నేను పర్చేస్ చేసి 8GB వేయాల్సిందే. సో అది వైఫై కార్డ్ అండి. ఇది వచ్చేసి బ్యాటరీ ఇది సెకండ్ బ్యాటరీ అండి. ఒకటి లోపల ఒకటి బయట, 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి SSD SATA హార్డ్ డిస్క్ అండి. ఇది టోటల్ ఫ్రేమ్ అండి. ఇప్పుడు ఆ ర్యామ్ తీసేస్తున్నాను. 2 సైడ్స్ క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్స్ కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇది 4GB ర్యామ్. సో ఈ 4GB అనేది వేస్టేజ్ అండి, ఇంకో ల్యాప్టాప్కి యూస్ చేసుకోవడమే. ఇది 8GB ర్యామ్ అండి. ఇది 12,800 ఫ్రీక్వెన్సీ అండి, DDR3. సో అలా ప్రెస్ చేసి అందులో పెట్టేసి ప్రెస్ చేయడమే కిందికి. రైట్, ప్రెస్ అయిపోయింది. మళ్ళీ ఫ్రేమ్ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా స్క్రూస్ టైట్ చేసేసుకుంటే అయిపోతుందండి. కానీ ఈ ల్యాప్టాప్ తీసుకునే టైంలో మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకటే ర్యామ్ స్లాట్ ఉంటుంది. మీరు తీసుకునే టైంలోనే చెక్ చేసుకోండి. ఆ ర్యామ్ అనేది మీకు ఎంత వరకు సఫిషియంట్ అనుకుంటే అంత ర్యామ్ తోటే తీసుకోండి. లేదు అంటే తర్వాత ర్యామ్ అప్గ్రేడేషన్ చేసుకుంటే మాత్రం ర్యామ్ అనేది ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకోవాల్సిందే. సో అన్ని స్క్రూస్ మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని స్క్రూస్ టైట్ అయిపోయినాయండి.
సో ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ యాజ్ టీజ్గా ఇన్సర్ట్ చేయాలండి. సెకండ్ బ్యాటరీ బ్యాక్ సైడ్ నుంచి ప్రెస్ చేస్తే ముందుకు వచ్చేసి లాక్ అయిపోతుంది, ఇంకా బయటికి వెళ్ళదు, అలా లాక్ అవుతుంది. రైట్, లాక్ అయిందండి. ఇవి లాక్స్ అండి. ఇక్కడ రైట్ సైడ్ ఒక లాక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక లాక్ ఉంటుంది. ఈ రెండు లాక్స్ అన్లాక్ చేసిన తర్వాతనే మనం బ్యాటరీ తీయడం. ల్యాప్టాప్ వచ్చేసి పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ అయిందండి ల్యాప్టాప్. లెనోవో థింక్ ప్యాడ్ అండి ఇది మోడల్. మనకు బూట్ అవ్వడం కూడా కొంచెం ప్రీవియస్గా స్లో ఉండే ఇప్పుడు కొంచెం స్పీడ్ అవుతుందండి. ఎందుకు అంటే ర్యామ్ మీద అనేది ఎఫెక్ట్ పడదు ఇప్పుడు. సో మనకు స్పేస్ కూడా ఉంటుంది, ర్యామ్ స్పేస్, ఫ్రీ స్పేస్. సో దానివల్ల అనేది స్పీడ్గా ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ టాస్క్ మేనేజర్కి వెళ్ళి మనం ఎంత ర్యామ్ ఇన్సర్ట్ చేసాము అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మై కంప్యూటర్ ప్రాపర్టీస్కి వెళ్ళేసి ఇక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ల్యాప్టాప్ వచ్చేసి i5 4th జనరేషన్, 8GB ర్యామ్, విండోస్ 10 Pro. సో ఇది కాన్ఫిగరేషన్ అంటే ల్యాప్టాప్ది. టాస్క్ మేనేజర్కి వెళ్తే టాస్క్ మేనేజర్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 8GB అనేది ఇన్సర్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గర ల్యాప్టాప్ తీసుకున్నా, లేదు అంటే మీరు మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవాలన్నా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.